ఎముకలు బలంగా అయ్యి కీలనొప్పిని తగ్గించే ఈ అద్భుతమైన పొడి రోజు తింటే ఆరోగ్యం మనది. 100కు పైగా ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడలతో కారపొడి తయారు చేసుకోవడానికి లేతగా ఉన్న నల్లేరు కాడలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిపోయిన తర్వాత చేతికి నూనెని అప్లై చేసుకుని వీటిని క్లీన్ చేసుకోవాలి. రెండిట్ల మధ్యలో ఉన్న జాయింట్ ని రిమూవ్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఈనుల్లాంటివి రిమూవ్ చేసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని దేంతో అయినా కొలుచుకోండి. ఇక్కడ నాకు 2 కప్పులు పూర్తిగా కాకుండా 2వ కప్పు కొద్దిగా వెల్తిగా అయ్యింది. స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెలోకి 4 టేబుల్ స్పూన్ల దాకా కూడా మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్రను వేసుకుని సగం వరకు వేయించుకోండి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 18 నుంచి 20 వరకు కూడా ఎండుమిరపకాయలు, సగం నిమ్మ చెక్కంత చింతపండును వేసుకుని 95% వరకు కూడా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లంత నువ్వులు వేసుకుని పూర్తిగా వేయించుకుని చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లోకి మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలన్నిటిని కూడా వేసి ఇలా ఈ రంగు వచ్చి తేమంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా వేయించుకున్న దినుసులన్నిటిని కూడా వేసుకుని 7-8 దాకా కూడా వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఇలా పొడిపొడిలాడేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలానే నల్లేరు కాడల ముక్కలు వేసేసుకుని ఇలా పొడిపొడిలాడేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పొడిపొడిలాడుతూ రావాలనుకుంటే మిక్సీ జార్ ని ఒకేసారి తిప్పకుండా ఆపుకుంటూ తిప్పుకోవాలి. లేదంటే పల్స్ లో గ్రైండ్ చేసుకోండి. లాస్ట్ లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని దేంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 4-5 నెలలు నిల్వ అవుతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.